ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 5వ పాఠం భారతదేశ నదులు, నీటి వనరులు. ఇందులో 60 నుంచి 63 పేజీ వరకు ద్వీపకల్ప నదులు. బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు, అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా ఏవి కలవంటే పశ్చిమ కనుమలు. బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు, అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా ఏవి కలవంటే పశ్చిమ కనుమలు. ఏ నదులు కాకుండా ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పు వైపు ప్రవహిస్తాయి. నర్మదా, తపతి నదులు తప్ప. ఏ నదులు కాకుండా ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి అంటే నర్మదా, తపతి నదులు తప్ప. ద్వీపకల్ప పీఠభూమిలోని ఉత్తర భాగంలో పుట్టి ఏ నదులు గంగా నదీ వ్యవస్థకు చెందుతాయి? చంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్ నదులు. ద్వీపకల్ప పీఠభూమిలోని ఉత్తర భాగంలో పుట్టి ఏ నదులు గంగా నదీ వ్యవస్థకు చెందుతాయి అంటే చంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్ నదులు. ద్వీపకల్పంలోని ఇతర ముఖ్యమైన నదులు మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ద్వీపకల్పంలోని ఇతర ముఖ్యమైన నదులు మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ఏ నదుల ప్రవాహ మార్గం మారదు, వక్రతలు ఉండవు, వీటిలో సంవత్సరం అంతా నీళ్లు ఉండవంటే ద్వీపకల్ప నదుల. ఏ నదుల ప్రవాహ మార్గం మారదు, వక్రతలు ఉండవు, వీటిలో సంవత్సరం అంతా నీళ్లు ఉండవంటే ద్వీపకల్ప నదుల. ద్వీపకల్ప నదుల్లో పెద్దది గోదావరి నది. ద్వీపకల్ప నదులలో పెద్దది ఏంటంటే గోదావరి నది. గోదావరి నది ఎక్కడ పుడుతుందంటే మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకం పీఠభూమిలో. గోదావరి నది ఎక్కడ పుడుతుందంటే మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకం పీఠభూమిలో. ఇది ఎందులో కలుస్తుందంటే బంగాళాఖాతంలో. గోదావరి ఎందులో కలుస్తుందంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ ఇచ్చిన పటం అట్లాస్ సహాయంతో ఈ క్రింది వివరించండి. గోదావరి డ్యాష్ వద్ద పుడుతుందంటే మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో. గోదావరి ఎక్కడ పుడుతుందంటే మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల సానువుల నుండి. గోదావరి ఎక్కడ పుడుతుందంటే మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల సానువుల నుండి పుడుతుంది. తూర్పుకు ప్రవహించే ద్వీపకల్ప నదుల్లో కృష్ణానది 2వ స్థానం. ఇది ఎక్కడ పుడుతుందంటే మహాబలేశ్వరం సమీపంలో ఒక నీట బుగ్గ నుంచి పుడుతుంది. తూర్పుకు ప్రవహించే ద్వీపకల్ప నదుల్లో కృష్ణానది 2వ స్థానం. ఇది ఎక్కడ పుడుతుందంటే మహాబలేశ్వర సమీపంలో ఒక నీటి బొగ్గ నుంచి పుడుతుంది. మహానది ఛత్తీస్గఢ్లోని సిహావా వద్ద దగ్గర పుట్టి దేని గుండా ప్రవహిస్తుందంటే ఒరిస్సా గుండా ప్రవహిస్తుంది. మహానది ఛత్తీస్గఢ్లోని సిహావా వద్ద పుట్టి దేని గుండా ప్రవహిస్తుందంటే ఒరిస్సా గుండా ప్రవహిస్తుంది. నర్మదా నది మధ్యప్రదేశ్లోని ఎక్కడ పుడుతుందంటే మధ్యప్రదేశ్ అమర్కంటక్ కొండలో. నర్మదా నది మధ్యప్రదేశ్లోని ఎక్కడ పుడుతుందంటే అమర్కంటక్ కొండలో. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండలో నర్మదా నది అనేది పుడుతుంది. తపతీ నది ఎక్కడ పుట్టి ఏ దిశగా పయనిస్తుందంటే మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణిలో పుట్టుతుంది. బగుల్ లోయలో పడమ వైపు ప్రవహిస్తుంది. తపతీ నది ఎక్కడ పుట్టి ఏ దిశగా ప్రయాణిస్తుంది అంటే మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణిలో పుడుతుంది. పగులు లోయలో పడమ వైపుకు ప్రవహిస్తుంది. పగులు లోయలో పడమర వైపుకి ఇది ప్రవహిస్తుంది. నీటి వినియోగం. నీటి వనరు మనకు సంవత్సరం అంతా లభ్యమవుతుంది. అంటే సంవత్సరంలో మనకు ఎంత నీరు అందుబాటులో ఉంటుందో అంచనా వేస్తాం. దీనికి జలచక్రాన్ని మరొకసారి గుర్తు చేసుకుని సంవత్సరంలో ఏ ప్రవాహాల నీటిని అంచనా వేయాలి, ఈ అంచనాలు వివిధ స్థాయిలో చిన్న పరివాహక ప్రాంతానికి లేదా మొత్తం నదికి చేయవచ్చు అంటే అంతర్గత బాహ్య ప్రవాహాలు. సంవత్సరంలో ఏ ప్రవాహాల నీటిని అంచనా వేయాలి, ఈ అంచనాలు వివిధ స్థాయిల్లో అంటే చిన్న పరివాహక ప్రాంతానికి లేదా మొత్తం నదికి వేయవచ్చు అంటే అంతర్గత బాహ్య ప్రవాహాలను అంచనా వేయాలి. ఇక్కడ చూడండి జలచక్రం. లోపలికి ఉపరితల నీటి ప్రవాహం, వర్షపాతం, తర్వాత వేల ప్రాంతంలో నిల్వ, లోపల భూగర్భ జలాల ప్రవాహం, చెట్లు వంటి వాటి కూడా బాష్పోత్సేకం అంటే పైకి పోతుంది. ఉపరితల జల ప్రవాహం అది. ఉపరితల నిల్వల గుండా ఆవిరి కావడం, ఇది ఉపరితల నిల్వలు. తర్వాత కింద నుండి భూగర్భ నిల్వలు. సంతృప్త ఉపరితలాల గుండా ఆవిరి కావడం, పంటల గుండా బాష్పోత్సేకం, గృహ పారిశ్రామిక అవసరాలకు నీటి అవసరం. తర్వాత బయటకు ఉపరితల నీటి ప్రవాహం, బయటకు భూగర్భ జల ప్రవాహం. బయటకు ఉపరితల నీటి ప్రవాహం, బయటకు భూగర్భ జల ప్రవాహం. భూగర్భ జల ప్రవాహాన్ని బయటకు ఎలా తీస్తామంటే బోర్లు, బావుల ద్వారా తీస్తాం కదా. ఇప్పుడు మన ఊరికి లేదా జిల్లాకి నీటి బడ్జెట్ ఎలా వర్తిస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ అంతర్గత ప్రవాహాలు. ఏ ప్రాంతానికైనా అంతర్గత ప్రవాహాలు అంటే అక్కడ పడే అవపాతం అంటే మొత్తం అన్ని, వర్షపాతం అని కాదు, అవపాతం అంటే మంచు అన్ని కూడా వస్తాయి. ఉపరితల ప్రవాహం ప్లస్ భూగర్భ ప్రవాహం. అంతర్గత ప్రవాహాలు అంటే అవపాతం ప్లస్ ఉపరితల ప్రవాహం ప్లస్ భూగర్భ ప్రవాహం. అంతర్గత ప్రవాహాలంటే ఉపరితల ప్రవాహం అంటే భూమి మీద వాగులు, కాలువలు, నదుల వంటి వాటిల్లో నీటి ప్రవాహం. ఉపరితల ప్రవాహం అంటే భూమి మీద వాగులు, కాలువలు, నదుల వంటి వాటిల్లో నీటి ప్రవాహం. ఏ ప్రవాహాన్ని అంచనా వేయచ్చు కానీ అది కొంచెం కష్టమైన పని అంటే భూగర్భ జల ప్రవాహాన్ని. ఏ ప్రవాహాన్ని అంచనా వేయచ్చు కానీ అది కొంచెం కష్టమైన పని అంటే భూగర్భ జల ప్రవాహాన్ని. అవపాతం అంటే వాన ఒక్కటే కాకుండా వడగళ్ళు, హిమము, పొగమంచు కూడా ఉంటాయి. అవపాతం అంటే వాన ఒక్కటే కాదు, వడగళ్ళు, హిమము, పొగమంచు కూడా ఉంటాయి అవపాతం అంటే. ఏది అన్ని సంవత్సరాలు ఒకేలా కాకుండా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుందంటే అవపాతం. ఏది
అన్ని సంవత్సరాలు ఒకేలా కాకుండా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుందంటే అవపాతం అనేది మారుతూ ఉంటుంది. అందువల్ల అవపాతాన్ని లెక్కించడానికి కొన్ని సంవత్సరాలు దేనిని పరిగణలోకి తీసుకుంటారంటే అవపాతం యొక్క సగటును. అందువలన అవపాతాన్ని లెక్కించడానికి కొన్ని సంవత్సరాల దేనిని పరిగణలోకి తీసుకుంటారంటే అవపాతం యొక్క సగటును పరిగణలోకి తీసుకుంటారు. ఉపరితల భూగర్భ నీటి ప్రవాహాలు చూద్దాం. ఉపరితల భూగర్భ నీటి ప్రవాహాలు, ఉపరితల ప్రవాహాలు, భూగర్భ నీటి ప్రవాహాలు. మీ ప్రాంతానికి అది చిన్న గ్రామమైన పట్టణమైన నదులు, సాగునీటి పథకాలు, కాలువలు వంటి వాటి ద్వారా దిగువకు వచ్చే నీటి ప్రవాహాల జాబితా తయారు చేయండి అంటున్నారు. ఒక గ్రామం లాంటి ఒక చిన్న ప్రాంతానికి కాలువలు, పైపులు వంటి వాటి ద్వారా నీళ్లు రావచ్చు. బయటి వనరులన్నింటినీ పేర్కొనండి. దీనిని జోడిస్తే ఆ ప్రాంతం లోపలికి మొత్తం ఎంత నీళ్లు వస్తాయో తెలుసుకోవచ్చు. అవపాతానికి ఒక గ్రామం లాంటి చిన్న ప్రాంతానికి కాలువలు, పైపులు వంటి వాటి ద్వారా నీళ్లు రావచ్చు. బయట వనరులన్నింటినీ పేర్కొనండి. దీనిని జోడిస్తే అవపాతానికి దీనిని జోడిస్తే అంటే బయట నుంచి వచ్చేవి కాలువ నుంచి వచ్చి జోడిస్తే ఆ ప్రాంతం లోపల మొత్తం ఎంత నీళ్ళు వస్తాయో మనం తెలుసుకోవచ్చు. భూగర్భం ద్వారా లోపలికి వచ్చే నీటిని అంచనా వేయడం కొంచెం కష్టమే. అయితే దేనిని బట్టి భూగర్భ జలం ఎటు ప్రవహిస్తుందో కొంత ఊహించవచ్చు. అంటే నేల వాలును బట్టి భూగర్భం ద్వారా లోపలికి వచ్చే నీటిని అంటే ఒక ప్రాంతంలోకి వచ్చే నీటిని అంచనా వేయడం కొంచెం కష్టం. అయితే దేనిని భూగర్భ జలం ఎటువైపు ప్రవహిస్తుందో కొంత ఊహించవచ్చు అంటే నేల వాలును బట్టి. తర్వాత బాహ్య ప్రవాహాలు బాష్పోత్సేకం. అన్ని నీటి మడుగుల నుంచి నీరు ఆవిరిగా మారుతుంది. చెరువులు, నదులు, సముద్రాల వంటి అన్ని ఉపరితల నీటి వనరుల నుంచి నీరు ఆవిరవుతుంది. అన్ని జీవులు శ్వాస ప్రక్రియ ద్వారా గాలిలోకి నీటిని విడుదల చేస్తాయి. బాష్పోత్సేకం కింద ఇవన్నీ వస్తాయి. అన్ని నీటి మడుగుల నుంచి నీరు ఆవిరిగా పైకి మారుతుంది. చెరువులు, నదులు, సముద్రాల వంటి అన్ని ఉపరితల నీటి వనరుల నుంచి నీరు ఆవిరవుతుంది. అన్ని జీవులు శ్వాస ప్రక్రియ ద్వారా గాలిలోకి నీటిని విడుదల చేస్తాయి. తర్వాత ఉపరితల ప్రవాహాల ద్వారా భూగర్భ ప్రవాహాల ద్వారా బయటకు పోయే నీళ్లు. ఉపరితల ప్రవాహాల ద్వారా భూగర్భ ప్రవాహాల ద్వారా బయటికి పోయే నీరు. ఒక గ్రామం లాంటి ప్రాంతాన్ని ఊహించుకోండి. కొంత నీళ్లు వాగులు కొండ ఉపరితల ప్రవాహం ద్వారా బయటికి ప్రవహిస్తాయి. వానాకాలంలో ఉపరితల ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. వర్షాకాలంలో కొంత నేలలోకి భూమి లోపల పొరలోకి ఇంక వేటిని తిరిగి నింపుతాయి అంటే భూగర్భ జలాన్ని నింపుతాయి. ఇవి వర్షాకాలంలో కొంత నేలలోకి భూమి లోపల పొరలోకి ఇంక వేటిని తిరిగి నింపుతాయి ఇవి అంటే భూగర్భ జలాన్ని. ఏవంటే ఉపరితల ప్రవాహాలు. దీంట్లో కొంత బోరు బావుల్లోకి ప్రవహించి తిరిగి వినియోగానికి వస్తుంది. కొంత చాలా లోతైన నీటి ఓటలను చేరి మళ్ళీ అందుబాటులోకి రాదు. భూగర్భ జలంలో కొంత భూగర్భ ప్రవాహాలను చేరి తిరిగి బయటికి వచ్చి ఎందులో కలుస్తుందంటే వాగులు, నదులలో. దీంట్లో కొంత బోరు బావుల్లోకి ప్రవహించి తిరిగి వినియోగానికి వస్తుంది. కొంత చాలా లోతైన నీటి ఓటలను చేరి మళ్ళీ అందుబాటులోకి రాదు. భూగర్భ జలంలో కొంత భూగర్భ ప్రవాహాలను చేరి తిరిగి బయటికి వచ్చి ఎందులో కలుస్తుందంటే వాగులు, నదుల్లో కలుస్తుంది. వ్యవసాయానికి నీళ్లు. పంటలు వేళ్ళు ఉండే ప్రాంతంలో నీళ్లు వర్షపాతం ద్వారా కానీ సాగునీటి ద్వారా కానీ చేరుతుంది. నేలకి తేమను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వరద వంటి పరిస్థితుల్లో ఎక్కువ నీళ్లు ఉండి అది నేల లోపల పొరలోకి ఇంకా పోతే ఏమి దెబ్బతింటాయంటే మొక్కల వేళ్ళు దెబ్బతింటాయి. పంటల వేళ్ళు ఉండే ప్రాంతంలో నీళ్లు వర్షపాతం ద్వారా కానీ సాగునీటి ద్వారా కానీ చేరుతుంది. నేలకి తేమను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వరద వంటి పరిస్థితులు ఎక్కువ నీళ్లు ఉండి అది నేల లోపల పొరలోకి ఇంకా పోతే ఏమి దెబ్బతింటాయంటే మొక్కల వేళ్ళు దెబ్బతింటాయి. ఇంకోవైపు కరువు పరిస్థితులు వేల ప్రాంతాలు తగినంత తేమ లేకపోతే ఏమి వడిలిపోతాయంటే పంటలు వడిలిపోతాయి. ఇంకోవైపు కరువు పరిస్థితులు వేల ప్రాంతంలో తగినంత తేమ లేకపోతే ఏం వడిలిపోతాయంటే పంటలు వడిలిపోతాయి. తర్వాత గృహ అవసరాలకు పశువులకు నీటి వినియోగం. ఇవంతా టోటల్గా నీటి వినియోగం గురించి చూస్తాను కదా. ఇప్పుడు గృహ అవసరాలకు పశువులకు నీటి వినియోగం. తాగునీటికి, వంటకి, స్నానానికి, శుభ్రపరచడానికి పశువులకు ఉపయోగించే నీరు చాలా ముఖ్యమైనది. ఆదాయాలతో సంబంధం లేకుండా అందరికీ అవసరాల కోసం తగినంత నీరు అందేలా చూడడానికి ఏం తయారు చేయాలంటే ప్రణాళికలు మనం తయారు చేయాలి. పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం. ఉత్పత్తి ప్రక్రియలకు కూడా నీళ్ళు అవసరమవుతాయి. అయితే దీనికి ఏ అవసరాల మధ్య వైరుధ్యం ఉంది, ఈ వైరుధ్యం పెరుగుతుంది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలంటే వ్యవసాయ, గృహ వసతి అవసరాలకు. ఉత్పత్తి ప్రక్రియలకు కూడా నీళ్ళు అవసరమవుతాయి. అయితే దీనికి ఏ అవసరాలకు వైవిధ్యం ఉంది, ఈ వైరుధ్యం మధ్య వైరుధ్యం ఉంది, ఈ వైరుధ్యం పెరుగుతుంది కాబట్టి దీనిని పరిగణలోకి తీసుకోవాలంటే వ్యవసాయ, గృహ వసతి అవసరాలకు. ఏ అవసరాల కోసం నీటి వినియోగంలో కాలుష్య నివారణ, నీటిని తిరిగి వినియోగించడం అనే ముఖ్యమైన సవాలు అంటే పారిశ్రామిక అవసరాలు. ఏ అవసరాల కోసం నీటి వినియోగంలో కాలుష్య నివారణ, నీటిని తిరిగి వినియోగించుకోవడం అన్నవి ముఖ్యమైన సవాలు అంటే పారిశ్రామిక అవసరాల కోసం. ఒక ప్రాంతంలో లేదా గ్రామంలో అందుబాటులో ఉండే నీళ్లు లోపలికి ప్రవహించే నీటి మీదే కాకుండా మనం వాడుకుంటున్న వేటి మీద కూడా ఆధారపడి ఉంటుందని నిల్వల మీద. ఒక ప్రాంతంలో లేదా గ్రామంలో అందుబాటులో ఉండే నీళ్లు లోపలికి ప్రవహించే నీటి మీదే కాకుండా మనం వాడుకుంటున్న వేటి మీద కూడా ఆధారపడి ఉంటుందని నిల్వల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మన విశ్లేషణలో ఈ ప్రవాహం
నిల్వల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించాలి. ఉదాహరణకు ఒక ట్యాంకర్ ఊహించుకోండి. దాంట్లోకి నీళ్లు ప్రవహించడానికి ఒక పైపు, వాడుకోవడానికి నీళ్లు బయటకు ప్రవహించడానికి ఒక పైపు ఉన్నాయి. లోపలికి ప్రవహించి నీటిని నిమిషానికి లీటర్లో కొలవచ్చు. అలాగే బయటకు ప్రవహించి నీటిని కూడా నిమిషానికి లీటర్లో కొలుస్తారు. ట్యాంకులో ఉండే నీళ్లు నిరంతరం మారుతూ ఉంటాయి. కానీ ఒక నిర్దిష్ట సమయంలో, ఉదాహరణకు ఉదయం 8:30 ఎన్ని లీటర్ల నీళ్లు ఉన్నాయో లెక్కొట్టు. ఇది ఆ సమయంలో ఉన్న నీటి నిల్వ. కానీ ఒక నిర్దిష్ట సమయంలో, ఉదాహరణకు 8:30 ఎన్ని లీటర్ల నీళ్లు ఉన్నాయో లెక్క కట్టవచ్చు. ఇది ఆ సమయంలో ఉన్న నీటి నిల్వ. ఎంత బయటకు పోయింది, ఎంత వచ్చింది, కరెక్ట్గా 8:30కి ఎంత నీరు ఉందంటే అదే అక్కడ నీటి నిల్వ. ఒక ఊరిలో చెరువులు, కుంటలు, మడుగులు వంటివి ఉండవచ్చు. ఇవన్నీ ఉపరితల నిల్వలు. ఒక ఊరిలో చెరువులు, కుంటలు, మడుగులు వంటివి ఉండవచ్చు. ఇవన్నీ ఉపరితల నిల్వలు అవుతాయి. భారతదేశంలో చాలా గ్రామాలు బావులు, బోరు బావుల నుంచి నీటిని పొందుతారు. అంటే వీళ్ళు ఏ నిల్వల మీద ఆధారపడి ఉన్నారంటే అంతర్భూజల నిల్వల మీద ఆధారపడి ఉన్నారు. భారతదేశంలో చాలా గ్రామాలు బావులు, బోరు బావుల నుంచి నీటిని పొందుతారు. అంటే వీళ్ళు ఏ నిల్వల మీద ఆధారపడి ఉన్నారంటే అంతర్భూజల నిల్వల మీద ఆధారపడి ఉంటారు. అంతర్గతంగా ప్రవహించే నీటికి నిల్వలకి మధ్య సంబంధం ఉంది. అంతర్గతంగా ప్రవహించే నీటిని కొంత నీరుగా వాడుకుంటారు, కొంత నీటి నిల్వను పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బావుల నుంచి నీటిని తోలడం వల్ల వాటిల్లో నీటి మట్టం తగ్గుతుంది. దీనిని బట్టి కాలక్రమంలో నిల్వల పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. అంటే అంతర్గతంగా ప్రవహించే నీళ్లు బయటకు తోడే నీటిని బట్టి కాలక్రమంలో నిల్వల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అంచనా వేయచ్చు. కాలక్రమంలో నీటి నిల్వల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఎలా అంచనా వేయచ్చు అంటే అంతర్గతంగా ప్రవహించే నీళ్లు బయటకు తోడే నీటిని బట్టి. లోపల ఎంత నీరు ఉంది భూమి లోపల, బయటికి మనం ఎంత తోడుతుంది, దాన్ని బట్టి మనం నిల్వలు ఎంత ఉన్నాయని అంచనా వేయచ్చు. ప్రస్తుతం మనం భూగర్భ నిల్వలు తగ్గుతున్న పరిణామాలను ఎదుర్కొంటున్నాం. భవిష్యత్తు తరాలకు ఏ జలాలు అందుబాటులో ఉంటాయో లేదో కూడా మనం పట్టించుకోవడం లేదు. భూగర్భ జలాలు ప్రస్తుతం మన భూగర్భ నిల్వలు తగ్గుతున్న పరిణామాలను ఎదుర్కొంటున్నాం. భవిష్యత్ తరాలకు ఏ జలాలు అందుబాటులో ఉంటాయో లేదో కూడా మనం పట్టించుకోవడం లేదంటే భూగర్భ జలాలు. వార్షిక ప్రవాహాలు, బావులు, బోరు బావులు నీటిని పునరుద్ధరించే నిల్వను బట్టి మనం ఏ నీరు ఆధారపడి ఉంటుందంటే అందుబాటులో ఉన్న నీరు. వార్షిక ప్రవాహాలు, బావులు, బోరు బావులు నీటిని పునరుద్ధరించే నిల్వలను బట్టి మనకి ఏ నీరు ఆధారపడి ఉంటుందని అందుబాటులో ఉన్న నీరు ఆధారపడి ఉంటుంది. మన అవసరాలను కూడా ఈ పరిమితులు ఉంచుకోవాలి. మనం చాలా లోతుల నుంచి నీళ్లను బయటకు తోసినప్పుడు అది వేల సంవత్సరాల కాలంలో నిల్వ అయిన నీళ్ళని అర్థం చేసుకోవాలి. తీవ్ర కరువు పరిస్థితుల్లోని ఈ నీటిని ఉపయోగించి ఏమి కూడా పడిన సంవత్సరంలో తిరిగి పునరుద్ధరించబడేలా చూడాలంటే వర్షాలు పడిన సందర్భంలో. మన అవసరాలను కూడా ఈ పరిమితిలో ఉంచుకోవాలి. మనం చాలా లోతుల నుంచి నీళ్ళను బయటకు తోడినప్పుడు అది వేల సంవత్సరాల కాలంలో నిల్వ అయిన నీళ్ళని మనం అర్థం చేసుకోవాలి. తీవ్ర కరువు పరిస్థితుల్లోనే ఈ నీటిని ఉపయోగించి ఏమి బాగా పడిన సంవత్సరంలో తిరిగి పునరింపబడేలా చేయాలంటే వర్షాలు బాగా పడిన సందర్భంలో వాటిని పునరుద్ధరించేలా మనం చేయాలి. సుస్థిరత అన్న అంశాన్ని ఈ అంశాన్ని తర్వాత మనం చూద్దాం. థ్యాంక్ యూ.